ఈవిడ ఎంఏ చేసింది కామ్గా కూర్చుని మమ్మల్ని పిలవకుండా. మాకు ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు బిజినెస్ లో ఆ టైట్ ఉండేటప్పటికి మీ బిజినెస్ మీరు చూసుకోండి అన్నట్టు వదిలేసి, ఆవిడ ఏంటంటే కొన్ని మన ఇంటికి కావాలి. ఇప్పుడు ఇంటి ఆడవాళ్ళుగా కొంచెం వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు చదువుకున్నట్టమ్మా ఐఎస్బిలో కానీ ఏదైనా సేమ్ ప్యాటర్న్ లో సంగీతంలో కూడా ఎంఏ చేసేసింది తిరుపతిలో. అలాగే ప్రతిదానికి ఆ ఫ్రీ ఛాన్స్ మా ఇంటి నుంచి ఉంటుంది, ఆ ఫ్రీడమ్ ఉంది. మొన్నే మా అబ్బాయి ఏమంటాడంటే, అమ్మా ఈ 3 నెలలు నువ్వు సంగీతం వద్దు ఏం వద్దు, నాకు నువ్వు నా బిజినెస్ లో నేను 100% ఉండాలని రోజు పొద్దున పట్టుకెళ్ళిపోతాడు. ఓకే గుడ్. ఇప్పుడు అలాగా మనం ఏంటంటే ఆ బ్యాలెన్సింగ్ లో మా లైఫ్ అనేది అలా వెళ్ళిపోతా ఉందమ్మా. మాకు కూడా ఏజ్ అనేది అనిపించకుండా, అసలు ఆ టైర్డ్నెస్ ఫీల్ లేకుండా, అదే ఆరోగ్యం కింద అన్నట్టమ్మా. హ్యాపీ కపుల్ చాలా చక్కగా ఉన్నారు. ఏజ్ గురించి మాట్లాడకూడదు అసలు. అలా కాదు కదమ్మా. ఇప్పుడు ఒక్కొక్క చోట ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు బాబు ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, ఏమనిపిస్తుంది? అంతేగా. మగవాడి కంటే తల్లికి ఏంటి, నాకు ఉన్నది ఒక కొడుక, ఆడ అక్కడికి వెళ్ళిపోయాడా, సరే 2 అమ్మాయిలు నాకు హైదరాబాదే ఉన్నారా అంటే మా విషయానికి వస్తే అలాగా తృప్తి పడేవాళ్ళు కొంతమంది అమ్మా. అసలు తృప్తి పడకుండా కొడుకు అంటే ఎక్కడికో వెళ్ళిపోయాడంటే అది ఎంత దూరం అనేది ఆలోచించట్లా. ఏముంది, ఒక రోజు అమెరికాకి వెళ్ళి రాలేమా, లేదా వీడియో కాల్లో మనం చూడలేమా అనేది ఈ రోజున ప్రతి స్త్రీలో కూడా అది ఉందనుకో అమ్మా. ఆ యొక్క మనస్సు బాధ గనక కనిపిస్తే అమ్మ, ఫారెన్ లో ఉండిపోయాడు అని తల్లికి ఈయన బాధపడిపోతూ ఉంటాడు, హస్బెండ్ కూడా. జనరల్ గా జరిగే అన్ని అమ్మా. నేను లేటెస్ట్ గా నేను ఒక చోట అంత నా ఏజ్ గ్రూపే ఉంటారు ఒక చోట, అక్కడ ఒకటి కొన్న గెస్ట్ హౌస్ కింద కంపెనీకి. అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ పిల్లలందరూ ఫారెన్ లో ఉన్నారండి, ఆ కంట్రీలో ఉన్నారని చెప్పటంలో బాధ ఉందే తప్ప సంతోషం లేదు. అలా అనిపిస్తుంది అమ్మా వాళ్ళల్లో. ఈ ఓదార్చడం అంటే మన వల్ల కాదమ్మా నిజంగా చెప్పాలంటే. అలాగ కొంత అది ఇక్కడ ఇండియాలో కూడా అంత ఆపర్చునిటీస్ లేవమ్మా. అక్కడ 10 లక్షలు వస్తా ఉందనుకోమ్మా, ఇక్కడ ₹1,00,000 అంటే ఏంటి, ఏం ఎంజాయ్ చేస్తాడు? పిల్లలు రేపు పుట్టిన తర్వాత ఏం చేస్తాడు? ఆపర్చునిటీ ఇక్కడ చూపిస్తున్నాడా? లేదు, గవర్నమెంట్ చూపించట్లా. అలాగా మన వ్యవస్థ ఏంటంటే కొంచెం ఆ ఎకానమీలో అలా ఉంది. అలాగే ఫారిన్ కంపెనీస్ ఫుడ్ ఇండస్ట్రీకి ఎన్ని ఉండిపోయినాయి అమ్మా. అన్ని ఫుడ్ ఇండస్ట్రీస్ అన్ని ఫారిన్ వాళ్ళే. మన వాళ్ళు ఎవరు పెట్టారు? పిజ్జా కార్నర్ ఏంటి, బర్గర్ కింగ్ ఏంటి, లేదా కేఎఫ్సి ఏంటి, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని అలా మనోళ్ళు ఎందుకు పెట్టలేరు? అలాగే కొన్ని 100 కోట్లు వాళ్ళకి మళ్ళీ మనోళ్ళు పెడితే ఎందుకు సంపాదించలేరమ్మా? అది కూడా నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, మేము ఎప్పటి నుంచి వచ్చామంటే 2000 నుంచి 26 ఇయర్ వెనక నుంచి మటుకి మేము ఫుడ్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కన్వర్ట్ అయిపోయానమ్మా. ఏది ఎయిర్ కండిషనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, బాటిల్ కూలర్స్, వాటర్ కూలర్స్, ఈ సిస్టమ్స్ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి మొత్తం ఎల్జీ, డైకిన్స్ వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని కూల్ కింగ్ అనే కంపెనీని, మాది ఓన్ కంపెనీ కూల్ కింగ్ బ్రాండ్, అది అంత వండర్ఫుల్ గా అమ్మినోండమ్మా. అది సడన్ గా ఏమైంది, మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చిన తర్వాత మాది కిల్ అయిపోయాయి. మాత్రం అమ్మేవాళ్ళం కాదమ్మా, ఆ లోకల్ కంపెనీగా అని హైదరాబాద్ లో మా షోరూమ్ ఉన్న ఆ రోజుల్లో అలాగే అనేవాళ్ళు. ఇంకా దాంతో ఇంకా కుదరదు, మనం జస్ట్ మా నాన్న బిజినెస్ లోనే ఉన్నారు కదా, ఆయనకు వెళ్ళి ఒకసారి చెప్పా, మనకు కావాల్సింది వ్యాపారం, డబ్బులు. టెక్నికల్ గా ఏం కావాలనుకుంటున్నాం? ఇప్పుడు మేము గోల్డ్ స్పాట్ అమ్ముతున్నాం చూడు, ఎలా అమ్ముతున్నాం? వీఆర్ ద నెంబర్ 1 లీడర్స్ ఇన్ ఇండియాలో అన్నట్టు మాకు ఎలా వచ్చిందో అలాగే నువ్వు ఫుడ్ మిషన్స్ మీద వెళ్ళిపో అనే రకంగా. అంటే పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, ఐస్ క్రీమ్ మిషన్స్ కానీ, కోకోనట్ చిల్లర్స్, ప్లస్ ఫ్లేవర్డ్ మిల్క్ మీద కొన్ని డిస్పెన్సర్స్ అవి తయారు చేసినప్పుడు హైదరాబాద్ లోనే మాకు చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేశారమ్మా. ఎస్, ఆ 4 ఇయర్స్ కూడా ఆ ఎగ్జిబిషన్ లో మేము పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఆయన మేము ఇచ్చిన ప్రతిదీ తాగేవాళ్ళమ్మా. ఎందుకంటే ఫుడ్ ఇండస్ట్రీ ఆయనకు కూడా అంత ఇంట్రెస్ట్. అంటే ఆ రోజు హెరిటేజ్ మేబీ దట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఉందా లేదా. హెరిటేజ్ ఉందండి, చాలా ఏళ్ళ నుంచి ఉంది. అంటే నా వరకు నా బిజినెస్ చూసేవాడిని. కూలెక్స్ స్టార్ట్ అయ్యి 50 ఏళ్ళు అయింది. అవునమ్మా, ఇప్పుడు 50 ఏళ్ళు అయింది. ఇది 2000 లో అమ్మా. 99, 2000, 2001, 3, 4 లో ఆయన చేతుల మీదుగా మాకు కొన్ని ఇనాగ్రేట్ అయింది. రియల్ గా అది వెరీ గుడ్. మొన్న మళ్ళీ
ఇదే ఫుడ్ మిషనరీని డెవలప్మెంట్ ఇవన్నీ చూసి గవర్నమెంట్ మళ్ళీ అబ్బాయి అంటే సందేశ్కి ఎండి కంపెనీకి కూలెక్స్కి మొన్న మళ్ళీ మాకు ఎంఓయు మళ్ళీ సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారితో జరిగింది. చెప్పారా 50 ఏళ్ల క్రితం ఇలా మనం కలిసామండి? కోడలు అక్కడ ఫోటోలు అన్ని చూపించి చెప్పిందమ్మా. రైట్ చెప్పింది. ఎందుకంటే 25 years తర్వాత అయ్యే సేమ్ ప్రోడక్ట్స్ మళ్ళీ ఎంఓయు విత్ స్టేట్ గవర్నమెంట్. అంటే అబ్బాయి మార్చల బిజినెస్ సేమ్ అదిదమ్మా. దాన్ని ఏంటంటే వాల్యూమ్ పెంచారు.